ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన రాళ్ల దాడితో రాష్ట్ర నివ్వెరం పోయిందని, జగన్పై విసిరే ప్రతి రాయి తెలుగు ప్రజల గుండెలపై పడినట్లేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రతిపక్షాలను కడిగి పారేశారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నారని బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, వైఎస్ఆర్సీపీ సింపతి కోసం డ్రామాలు ఆడాల్సిన దుస్థితి లేదని హెచ్చరించారు. అధికారం లేకుండా బాబు బ్రతకలేడని, అధికారం కోల్పోతే సహించలేడన్నారు. ముగ్గురు కలిసి కూటమిగా వచ్చినా అధికారంలోకి రాలేరని తెలిసి చంద్రబాబు కుట్రలు పడుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల 13వ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం సిద్ధం సభలు నిర్వహించుకొని మేమంతా సిద్ధం అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధ్యమైనంత వరకు ప్రతి పార్లమెంటుకు వెళ్ళి ఆ పార్లమెంటులో ఒక సమావేశాన్ని నిర్వహించి తమ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ తాను ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో వెళుతున్నారు. దానితో పాటు రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, 12వ తారీఖున సత్యనపల్లిలో రోడ్ షో నిర్వహించారు. గుంటూరులో సిద్ధం సభలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరులో నైట్ హాల్ట్ ఉండి వాళ్ళ మరుసటి రోజున అంటే 13వ తారీఖున రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారను, మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది. రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు, బాధపడ్డారు. మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది, పొరపాటున కణితికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. కొందరైతే విలపించారని మనం చేస్తున్నా. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం. రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవడం బెటర్ అయ్యింది. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతాం ఎందుకనే? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ
పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయడం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయడం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నారో చచ్చిపోవడం నువ్వు వేయాలి. మరి ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. బీజేపీకి జతకట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నారు. ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి, బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేస్తే మోడీ ఖండించాడుగా. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఓటేస్తాను అడుగుతాడు తెక్కులు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండితే మరి ఆయన ఖండించాడు అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలంట. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులు తిట్టడం కాకుండా రేపు అందరూ అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట, బూతులు తిట్టడం కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిత్రం మన చిరంజీవి గారు శ్రీదేవి గారు నటించిన దాంట్లో ఒక పాట. ఏమైనా సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగారు. మీ అన్న నటించిన సినిమా పాటని అంత అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావా? సినిమాలో పుట్టినాడు నువ్వు. అది నేను పాడేదా? నేను పాడేటో తెలుసు కదా. నన్ను సినిమాల్లో పెట్టావు కదా. సినిమాల్లో పెట్టి శ్యామ్బాబు అని నన్ను తిట్టడానికి ప్రయత్నం చేశావు కదా. దానికి కౌంటర్గా నేను ఇస్తే ఆ కౌంటర్ తట్టుకోలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు, ఇంత అనుభవం ఉన్నవాడిని. ఆ కౌంటర్ తట్టుకోలేక పోలవరం అడిగితే అంటే అబ్బని తీయని దెబ్బని నేను డ్యాన్స్ చేస్తానంట. పైగా మా నాన్న మమ్మ కలుపు సినిమాలో పంపిస్తే ఒక పేడ వెళ్ళిపోయిందంట. నీ పేడ వెళ్ళిపోయింది నేను సినిమాలోకి వెళ్ళి. నేను ఊరు గమనించేవాడు కాదు. నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు అయినా నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్. నీకు సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి, దేనిలోనూ సరిగ్గా చేసే పరిస్థితి లేదు. ఒకసారి నువ్వు చూసుకో, అర్థం ఎంత షేప్ మారిపోయిందని. ఇంక సినిమాలు నువ్వు పనికి వస్తావు అనుకున్నావా? పనికి రావు. దిగులుతో బాధపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము, చంద్రబాబుని పైకి లేపలేకపోతున్నాము అని బాధపడుతున్నావు. పిఠాపురంలో గెలవలేమని బాధపడి సినిమాలో కూడా పనికిరాని షేప్లో తయారవుతున్నావు. నువ్వు నా గురించి మాట్లాడతావంటాయా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మాట నేను మనవి చేస్తున్నా. నేను పుట్టింది రేపల్లెలో. నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో. రేపల్లె వెళ్ళి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన వాడిని నేను. 89లోనే రేపల్లెలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది. రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాడిని. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాడిని. జెండాలు మార్చేవాడిని కాదు, మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు, బానిసత్వం చేసేవాడిని కాదు. ఎన్నికలకు నియోజకవర్గం మారుతావు. నీ దుంపదేగా ఒకసారి నిలబడి వాడు 2 సార్లు నిలబడవు. అక్కడ గెలవు, ఇక్కడ గెలవు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతావు. నువ్వు మా గురించి మాట్లాడతావు, అవహేళన గురించి మాట్లాడతావు, నీ అన్నను అవహేళన చేస్తావు, చంద్రబాబును అవహేళన చేస్తావు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయపడితే అది తెలుగు ప్రజల మీద, గుండెల మీద రాయపడ్డట్టే రాసుకో. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో. చూసుకో. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నువ్వు, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టగట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వీరుడి చేతిలో నీకు రాజకీయ మరణం తప్పదు. రాసుకోమని మనం చేస్తున్నా.
రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి, రిజల్ట్స్ లో చూడండి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ లో మళ్ళా మాట్లాడతా, నేను రిజల్ట్స్ లో నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు. రాష్ట్రంలో నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు. గుర్తుపెట్టుకో. అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ సినిమా జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి, నేను జనాల్లో కూడా ఎక్కడో కొనుక్కున్నాడు అన్నాడు. ఎందుకని ఆ కొడుకు నాకు అర్థం. ఇలాంటి కొడకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు